అక్షర్ సత్య గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్య గారు ఎలా చూడాలంటే నిర్ణయించి జరుగుతున్న పరిస్థితులు మరి రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ నిన్నటి నుంచి కొన్ని ఒక డ్రామా అయితే నాటకీయ పరిణామాలు అయితే జరిగినాయి. ఏదైతే అయింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయటం, తెల్లారేపాటికి బెయిల్ రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పోలీసులు ఏం చేశారు, ఏమేమి సెక్షన్ల కింద వాళ్ళని అరెస్ట్ చేశారు, అసలు బెయిల్ రావడానికి గల కారణం ఏంటి, అసలు నిజంగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉందా, ఏమంటారు మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి. సార్ డిబేట్ లో నా విశ్లేషణ చెప్పే ముందు 2-3 పాయింట్లు స్పష్టం చేయాలి సార్. చెప్పండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారికి బెయిల్ అయితే వచ్చేసి ఉండొచ్చు, కాదని అంటలేదు. అయితే నాకున్న అనుభవంలో ఆయన కేసు 10-15 సంవత్సరాల కోర్టులో సాగుతుందండి. అది ఆయన ఏ పార్టీలో ఉంటాడు, వైసీపీలో ఉంటే వెళ్ళనుకోవచ్చు. సపోజ్ ఇది అందరికీ వర్తింటుంది, వెంకటరెడ్డికే కాదు, లక్ష్మణరావు గారు అనుకోవచ్చు, నాకు కూడా వర్తింటుంది, అక్కడ ఉన్న విజయ్ గారు కూడా వర్తింటుంది. అతను రేపు పొద్దున్న తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, లేదా జనసేనలో ఉన్నా కానీ, లేదా బీజేపీలో ఉన్నా ఈ కేసు కంటిన్యూ ఇలాంటి 10-15 కేసులు అంటే 15 కేసులకు అటెండ్ అవుతూనే ఉండాలి. ఇదేదో తీర్పు కేసు కూటీశారని అనుకోకండి. రెండోది, ఈ రోజున స్పోర్ట్స్ మ్యాన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన మాట్లాడే విధానానికి వైసీపీలో తప్పించి ఇంకో పార్టీలో మసలగలడండి, లేదా లక్ష్మణరావు గారు, లేదా నేను, ఇంకొకరు ఎవరైనా, లేదా విజయ్ గారు, మనం ఉందాగా మాట్లాడితే ఏ పార్టీలోనన్నా మసలవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటి ఒక వ్యక్తి ఇంకో పార్టీలో ఉండే పరిస్థితి లేవు. మనం ఇలా రెచ్చిపోయి మాట్లాడి ఆడేదవా ఈడేదవా, ఆడు మూర్ఖుడు ఈడు మూర్ఖుడు అన్ని బూతులు మాట్లాడి నా బొచ్చు బీగుతావని మాట్లాడితే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి అనే విధానాన్ని ఆలోచించుకోవాలి. ఏ స్పోక్స్ మ్యాన్ అయినా సరే, ఏ పార్టీ స్పోక్స్ మ్యాన్ అయినా సరే. ఇంకా మరో పాయింట్ ఏంటంటే లక్ష్మణరావు గారు అరెస్టు ఎంత తప్పు అనేది విజయ్ కిరణ్ గారు కదంటే ఆయన మాటలు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది వెంకటరెడ్డి గారిని హీరోని చేయడానికి, ప్రభుత్వాన్ని అవాస్ పాలు చేయడానికి పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా మాట్లాడారు. నేను ఆ మాటలు అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఇక నా విశ్లేషణలోకి వస్తే, వెంకటరెడ్డి గారు మాట్లాడింది ప్రభుత్వ హత్యే, అనాది తప్పుని అరెస్ట్ చేశారు. అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు బెయిల్ వచ్చింది, అసలు మీరు ఏ ఉద్దేశం, నేను హోమ్ మినిస్టర్ గారు ఏదో బయట ఏదో ఒకటి చేశారు, అందులో ఏమంటున్నామే, ఇదే మా పలానోని ఇలా తిట్టారు కరెక్టే. మరి అలా తిట్టినప్పుడు ఈ కేసులు ఏమైనా ఉన్నాయా, సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కరు అనుకునేది అదే, వెంకటరెడ్డికి నోరుతో లేకు అందరినీ సులకనగా మాట్లాడితే అందరూ బూతులు తిడతాడో భలేగా అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. కానీ ఏమి కేసులో లేవు. మీరు దేని గురించి మీరు చల్లకెళ్తూ ముంత దాపరకు అన్నట్టుగా మీరు ఏదైతే తప్పు అనుకుంటారో దాని మీద అరెస్ట్ చేయడం అనేది, ఏదో సోషల్ మీడియాలో కామెంట్ చేసి అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. ప్రభుత్వం దుందుడికి చర్య తీసుకుంటే ప్రభుత్వం యొక్క చేతకానితనం, ప్రజల్లోకి మరొకసారి ప్రభుత్వం యొక్క డొల్లతనం, హోంశాఖ యొక్క డొల్లతనం, ఈ కోఆర్డినేషన్ లేకపోవడం అనేది మరొకసారి బయటపడ్డది. మరో పాయింట్ ఏంటి, ఇంకా వెంకటరెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అనేది ఒక పాయింట్ మనం చర్చించుకోవాలి. కాబట్టి వెంకటరెడ్డి గారు నిజంగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, తను చెప్పదలుచుకున్నది బేస్ వాయిస్ లో గట్టిగా చెప్తాడు. ఎదట వ్యక్తిని, పక్కన ఉన్న స్పోక్స్ మెన్ కానీ ఎదట వ్యక్తిని భయపెట్టగలడం, తనకు అనుకూలంగా మార్చుకోకుండా ఆ విషయంలో ప్రిపేర్ అయ్యి వస్తాడో దాన్ని అప్రిషియేట్ చేయాలండి. కానీ అతనికి నోటు దురుసుతనం అంటారు, నోటు దోలంటారు, ఏదంటే అన్నది కానీ అది ఎక్కువ ఎదటోని చులకనగా మాట్లాడతాడు. ఎప్పుడు నిజంగా తెలివైనోడు ఎప్పుడు కూడా ఎదట వ్యక్తిని తెలివి తక్కువ అని అందండి. తెలివి తక్కువ వాళ్ళు మూర్ఖులు అంటారు, ఎదటి వ్యక్తిని మూర్ఖుడు నీ దగ్గర సబ్జెక్ట్ లేదని. అటువంటి స్వభావం మార్చుకుంటే వెంకటరెడ్డి గారికి ముందు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. అయితే ఇలా మూర్ఖంగా మాట్లాడితే మాత్రం యారు బెయిల్ వస్తే వచ్చేసి ఉండొచ్చు, యారికి తెలియదు, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఇంకొకసారి ఇరికించిన ప్రయత్నిస్తారు. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం ఇరికిస్తుంది. స్పోక్స్ మన్ అనేవాడు నోటు తుడుచుతానో, నోటు దోల, ఎదటోని మూర్ఖులుగా చూడటం, ఎదటోని చులకం చేసి మాట్లాడటం అంత మంచిది కాదండి. అయితే ప్రభుత్వం అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ ఫాలో అవ్వకపోవడం, పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్ళడం అనేది, తర్వాత మా ఇంట్లో ఫోన్ ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు అన్నది, తర్వాత తొందరపాటు ఏదో నోటీసులు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిందే. వాళ్ళే కొత్తగా ఏం కనిపెట్టలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో మీరు ఇదే విధానాలు ఫాలో అయ్యి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూక్తులు పాటించాలి, నీతులు పాటించాలి అంటే మీరు పాటించిన దానికి వాళ్ళు ఎందుకు పాటించారు? మీది రాజకీయ పార్టీ, వాళ్ళదే రాజకీయ పార్టీయే. మీరు అధికారంలో కోసమే ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు అధికారంలో ప్రోత్సహిస్తున్నారు. అందుకని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు, రేపు అధికారం వచ్చినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే, పరిపాలిస్తే రేపు వచ్చారు మనకి ఇటువంటి అగచాట్లు రావండి.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారిని వదిలేశారండి. లేదు ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఏమంటున్నారు, నా దగ్గర కేసు ఉంది రేపు వెళ్తాను అంటున్నారు. రేపు పొద్దున మరొకటి ఏమంటారంటే నన్ను ఏం పీకారు మీరు, నన్ను అరెస్ట్ చేశారు, నా మీద కేసు పెట్టారు అని రేపు నుంచి చూడండి వెంకటరెడ్డి గారి డిబేట్లు ఎలా ఉంటాయో. నన్ను ఏం పీకారు మీరు, నన్ను ఏం చేస్తారని షరతులతో కూడా బెయిల్ ఇచ్చింది, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కాబట్టి పెద్దగా ఇప్పుడులో మాట్లాడకపోవచ్చు బెయిల్ మీద ఉండగా ఆయన. సార్ చూడండి సార్, మీ డిబేట్ లో కూడా ఏదో ఒక రోజున వస్తాడు, సాయంకాలం నుంచి డిబేట్లకు వస్తాడేనా. ఆయన ఎట్లా మాట్లాడితే చెలరేకి మాట్లాడతాడు. దానికి కారణం కేవలం రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర హోంమంత్రి, కూటమి ప్రభుత్వం అండి. ఇది పక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం, పోలీసుల యొక్క దుందుడుక చర్య అంటారా మీరు? పోలీసులు అత్యుత్సాహం కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ గా అభివర్ణిస్తారా? ఈయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఈయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఒక్క మాట, ఈయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఈయనకి బెయిల్ రావడం కావచ్చు, ఈ రెండింటికి మధ్య పోలీసులు కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్ గా మీరు అభివర్ణిస్తారా? సార్ బెయిల్ రావడం అనేది కోర్టుకి సంబంధించిందండి. అయితే పోలీసులు ప్రజెంట్ చేసే విధానాన్ని కూడా సపోజ్ పోలీసులు బెయిల్ రావాలనుకున్నప్పుడు సరిగా ప్రజెంట్ చేయకపోతే బెయిల్ వస్తుంది, లేదా సరైన ఆధారాలు లేనప్పుడు కూడా బెయిల్ వస్తుందండి. దీనికి దానికి లింక్ కాదండి. అసలు ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ కూటమి వైసీపీ ప్రభుత్వం కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ వీళ్ళు ఒకరికొకరు విమర్శించుకుంటారు కానీ యాక్షన్ తీసుకోవాలని ఆరోపణలు ఉన్నాయండి. వివేకానంద రెడ్డి గారు సరిపోయినప్పుడు కానీ, లేదా బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పు జరిగినప్పుడు కానీ, లేదు ఈ ఇవన్నీ పరకామణి కేసు కానీ, లేదా పింక్ డైమండ్ మాహితీలో ఒకరొకరు విమర్శించుకుంటారు కానీ యాక్షన్ తీసుకోవడం, లేదా రాజశేఖర రెడ్డి గారు అవినీతి మీద కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి అంటాం కానీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పుస్తకాలు రిలీజ్ చేసుకుంటారు, విమర్శించుకుంటారు, మైకులు ముద్దుకోరు, రెచ్చిపోతుంటారు కానీ యాక్షన్ తీసుకోరండి. ఆ ఆరోపణల ప్రజల్లో ఆ స్నేహబంధం అనేది వైసీపీకి, టీడీపీకి, లేదంటే కాంగ్రెస్ టీడీపీకి మొదటి నుంచి ఉందంటారు మీరు? ఉన్నదాని ప్రజల అనుమానాలు ఉన్నాయని కానీ బలపరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళని ఏసీ రూమ్ లో పడుకోబెట్టారని, బిర్యానీ తినిపించారని, ఎవరిని ఇప్పుడు కొడాల నాని గారిని కానీ, పేరు నాని గారిని కానీ, అసలు ఇప్పుడు బూతులు తిట్టడం ఎవరినైనా యాక్షన్ తీసుకున్నారా, లేదా అంత లేదు ఇంత లేదన్నారు, అవినీతి అన్నారు. ఒక అవినీతి కేసు మీద ఏమైనా అరెస్ట్ చేశారా? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. దాని గురించి ఏదన్నా టీడీపీ కానీ, లేదా బీజేపీ కానీ గట్టిగా ప్రతిస్పందించినాయా, లేదా కోర్టులు కానీ విజ్ఞప్తినిచ్చినాయా బెయిల్ క్యాన్సిల్ చేయండి అని? నేను అనేది ఇవన్నీ కూడా ఇలా తిట్టుకోవడానికి, మైకుల ముందు తిట్టుకోవడం, ప్రజలు పిచ్చోళ్ళు చేయడానికా, లేదా నిజంగా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందా, లేదా మిత్రుత్వం ఉందా అనేది ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను నేను. రైట్, చివరిగా చెప్పండి సార్, సమయం తక్కువ ఉంది, కంప్లీట్ చేయండి. కేసులు పెట్టి ఇలా బెయిల్ అదే రోజు బెయిల్ రావడం తప్పు కదండి, రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. బెయిల్ వస్తే ప్రభుత్వం అబాచ్ పాలు అవుతుంది, దీనివల్ల అందరూ కూడా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఇవాళ విజయకరణ్ గారు అంత మౌనంగా మాట్లాడడానికి ఆ మాటలు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఎంత తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఫీల్ అవుతున్నారు అనేది. దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, హోమ్ మినిస్టర్ గారు అర్థం చేసుకోవాలి, పోలీసులు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. విజయకరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, వెంకటరెడ్డి నిన్న అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా చాలా చంద్రబాబు గారి గురించి, ఇప్పుడు వయసు పైబడినాక కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో అవి పెట్టుకున్నారు, ఈ పెట్టుకున్నారు. కన్నుపోయింది, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నాను అడగల, లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోవాలా. విన్నారండి, అమిత్ షా కాలు పట్టుకున్నంట. ఎవరు చూశారు? ఈ వెంకటరెడ్డి వెళ్ళి ఎవరు కాలు పట్టుకున్నారు చూశాడా? జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కాళ్ళు పెట్టుకొని తెచ్చుకున్నాడు బెయిలు? ఈ ఒళ్ళు పలిసిన మాటలు, అహంకారం మాటలు, ఇవన్నీ మాట్లాడి ఎదుటోళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి? ఈయన ఈ విధంగా ఇంత వికృతంగా మాట్లాడుతూ ఇటువంటి వాళ్ళని ఇప్పుడు ఏంటి మీరు అన్నట్టు, ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, వైసీపీ ఎంత తెలివిగా ఉంటుందంటే ఈ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని కవచాల్లాగా వాడుకుంటారు. వెంకటరెడ్డికి మీరు ఇంత ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు, ఇదే బోరుగట్ట అనిల్ మీకోసం ఒళ్ళు పాయి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీకోసం విపరీతంగా కష్టపడాడు కదా. మరి బోరుగట్ట అనిల్కి మీరు ఈ విధమైనటువంటి ఆర్థికంగా ఆ రోజు సపోర్ట్ చేశారు, పోలీస్ పరంగా సపోర్ట్ చేశారు, మరి ఈరోజు ఎందుకు సపోర్ట్ చేయలేదు? వెంకటరెడ్డి గారికి మాత్రం ఎందుకని అంత హైప్ ఇస్తూ ఉన్నారు? వారికి మాత్రమే అధికార ప్రజలు ఎందుకు ఇచ్చారు? అతను పార్టీలో చేరతా అంటే చేర్చుకోకుండా ఊరికే
నువ్వు బయట నుండి ఊరికే వాళ్ళని తిట్టని చెప్పి ఎందుకు వాడుకున్నారు? ఇందాక సోదరుడు లక్ష్మణ్ కూడా చెప్తా ఉన్నాడు, అరెస్ట్ చేయాలా టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారని. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ వెంకటరెడ్డి ప్రభుత్వానికి ఆపాదించి తెలుగుదేశానికి ఆపాదించి మాట్లాడితే కేసు పెట్టారు. మీరు ఎక్కడ కేసు పెట్టారు ఈ రోజు వరకు చూపించండి. ఈ విధంగా అన్నారు ఇది అని చెప్పి ఎక్కడ కేసు పెట్టారా మీరు? కాబట్టి ఇది కేవలంగా ఈ జరిగినటువంటి వెంకటరెడ్డి అంశం మాత్రం రైట్. చివరిగా చెప్పండి సార్. వెంకటరెడ్డి అంశంలో మేము చట్ట ప్రకారంగా ప్రవర్తించాము, వాళ్ళలాగా ప్రవర్తించలేదు. వెంకటరెడ్డి చూసో లక్ష్మణరావుని చూసో నిద్ర పట్టదు, ఇవన్నీ ఏదో కామెడీ మ్యాట్లు ఆయన చాలా చెప్పొచ్చులే. కానీ గతంలో కూడా లక్ష్మణరావు ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన సోదరుని ఏ విధమైన బూతులు